iRealty, where vision meets property. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా ఏ విధమైన మార్కెటింగ్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, సేల్ కానీ, ఆఫర్ ఫర్ సేల్ కానీ, ఇన్వైటింగ్ పర్సన్స్ ఇన్ ఎనీ మేనర్ టు పర్చేస్ ఈజ్ అన్ అఫైర్స్. ప్రీ-లాంచ్ ఈజ్ ద ప్రొహిబిటెడ్ వర్డ్ ఫ్రమ్ 1/5/2017 ఆన్వర్డ్స్. వాళ్ళకి ఏదైతే కమిట్మెంటు ఈ డేట్లో కంప్లీట్ చేస్తామని అన్నారో చేయలేదనుకోండి, జనరల్గా 10.5-11% వస్తుంటుంది. అది ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిలే అయింది కనుక కొంత కంపెన్సేషను, మెంటల్ స్ట్రెస్ యాగానే ఉంటుంది. దానికి ఇంకో కంప్లైంట్ ఫామ్ ఎన్లో చేస్తారు. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి డిస్ట్రిక్ట్ జడ్జి గారు అది కూడా ఇస్తారు. అది కూడా పేమెంట్ చేయాలి. నమస్తే. ప్రస్తుతం మనతో తెలంగాణ రెరా చైర్మన్ సత్యనారాయణ గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు కానీ, అలాగే రెరాకు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సార్, రెరాకు వస్తున్న చర్యలకు అంటే ఫిర్యాదులకు సంబంధించి ఈ చర్యలు అనేవి ఎలా తీసుకుంటున్నారు? ఈ ఫిర్యాదుల పరిష్కారానికి ఏమేమి మార్గాలు అనుసరిస్తున్నారు? దిస్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 mandates establishment of real estate regulatory authority. One is to take the complaints. దాన్ని కంప్లైంట్స్ దీంట్లో అగ్రీవ్డ్ పర్సన్ ఏదైనా కంప్లైంట్ తీసుకొని స్పీడ్గా దాన్ని ఎడ్జుడికేట్ చేసి లో కాస్ట్ తోటి, అందుకని మనం 1000 రూపాయలు తీసుకుంటాం, దాని ప్రకారము ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఉంది. దాంతోపాటు ఈ యాక్ట్లో ఇలాంటి ఆర్డర్స్లో ఏదైనా ఉంటే ఎవరైనా దానిలో అగ్రీవ్ అయితే అప్లైట్ ట్రిబ్యునల్ ఉంటుంది, దాంట్లో కూడా ఫైల్ చేయొచ్చు. సో ఇవన్నీ లో కాస్ట్తో ఉంటుంది, స్పీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రెరాలో మనం ప్రధానంగా ఒకటేమో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్స్ మనకు 2016లో వచ్చిన చట్టము 1/5/2017 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి 500 స్క్వేర్ మీటర్స్ అంటే 598 స్క్వేర్ యార్డ్స్ సైజు, ఏరియా సైజు, అండ్ 8 యూనిట్స్ దాటి అంటే 9 యూనిట్స్ అబోవ్ ఉన్నాయి. ఈ రెండు కలిపి ఉన్నాయి. ఖచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా ఏ విధమైన మార్కెటింగ్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, సేల్ కానీ, ఆఫర్ ఫర్ సేల్ కానీ, ఇన్వైటింగ్ పర్సన్స్ ఇన్ ఎనీ మేనర్ టు పర్చేస్ ఈజ్ అన్ అఫైర్స్. ఇది మన నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తాం. వాళ్ళు రిప్లై తీసుకొని, ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి కనుక వాళ్ళకి పెనాల్టీ 10% ఆఫ్ దట్ ప్రాజెక్టు ఇంపోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్. అయితే మీరు చెప్తున్నట్లుగా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ, లేకపోతే కనుక 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న రెండు ఏదర్ సో రెండు ఉండాలి కాబట్టి. కానీ కొన్ని ఏంటంటే కనుక 450 చదరపు గజాలు ఇలాంటివి కట్టినప్పుడు కూడా రెరాకి కంప్లైంట్ చేసే అవకాశం ఉండలేదు అని కూడా కొంత వినిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత నష్టపోవడం కానీ, లేకపోతే కనుక ఆ ప్రాజెక్ట్ పూర్తి కానప్పుడు ఇబ్బందులు పడటం కానీ జరుగుతుంది. సో దాన్ని ఇంకేమన్నా సింప్లిఫై చేసే అవకాశం ఉందా ఆ నిబంధన? అంటే ఇది పార్లమెంట్ చేసిన చట్టం. చట్టాన్ని చేసే అధికారం గవర్నమెంట్స్కి ఉంటుంది. రెరా ఈజ్ ద అథారిటీ. వాళ్ళు చట్టం చేసిన దాని ప్రకారం అథారిటీ చేయాలి. అది వేరేది చేస్తారనేది అది పార్లమెంట్ కంట్రీ లెవెల్లో ఉంటుంది. రూల్స్ అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ డొమైన్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం, ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం వారు చేంజ్ చేస్తే చేయొచ్చు. సో మనకు ఈ చట్టం వచ్చినాయి, దాంట్లో ఏమున్నాయో దాని ప్రకారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్లు దానికంటే తక్కువ ఉన్నాయి ఎట్లా అని అంటారు. సో ఈ అథారిటీ ఉండగానే కన్జ్యూమర్ ఫోరం ఉంటుంది, అదర్ ఫోరమ్స్ ఉంటాయి, అప్రోప్రియేట్ ఫోరమ్స్. దే కెన్ గో అండ్ యాజ్ స్టేట్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 598 స్క్వేర్ యార్డ్స్ అండ్ అప్ టు 8 యూనిట్స్ ఉంటే, 8 యూనిట్స్ దాటినా 598 దాటినా ఖచ్చితంగా ఈ అథారిటీ పరిధిలోకి వస్తుంది. సార్, ఒకవేళ ఒక ప్రాజెక్టు లేకపోతే కనుక ఏదన్నా నిర్దేశిత గడువులో పూర్తి కాకపోతే రెరాని ఎలా సంప్రదించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఎలా ఫిర్యాదు చేయాలి? దీంట్లో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో వాళ్ళకి ఇచ్చిన డేట్, దట్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో వాళ్ళు మెన్షన్ చేసి నీకు ఈ డేట్లో మేము కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒకవేళ దాని ప్రకారం కాలేదనుకోండి, సో మన రెరా రిజిస్ట్రేషన్లో ఏ డేట్ ఉందో చూడాలి. దట్ ఈస్ ద కంప్లీషన్ డేట్. అప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. సో ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారం కాకపోతే ఆయన ఈ కెన్ ఫైల్ ఏ ఫామ్ కంప్లైంట్ హియర్. దానికి ఓన్లీ 1000 రూపాయల ఫీజు. డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయాలి. కంప్లైంట్ చేస్తే మేము ఎడ్యుకేట్ చేసి, మనకు ఆ టైం ప్రకారం వాళ్ళు చేయలేదు కనుక ఖచ్చితంగా సెక్షన్ 18 ప్రకారం ఆయనకు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఇంట్రెస్ట్, పీనల్ ఇంట్రెస్ట్ కంటిన్యూస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఉంటానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మన దగ్గర రెరాలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక డేట్ ఇచ్చి అది కాలేదనుకోండి, కానప్పుడు 2 ఇష్యూలు. యాక్ట్ ప్రకారం 1 year ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేంటంటే ఇట్ రిజల్టెడ్ బికాస్ ఆఫ్ ద కంపెల్లింగ్ రీజన్స్ ఆర్ వెరీ ఏదన్నా ఎమర్జెంట్ రీజన్స్ వాళ్ళకు ఉంటే, దట్ టు దెర్ ఈజ్ నో ఫాల్ట్ ఆన్ ద డెవలపర్ ఆర్ ద ప్రమోటర్.
అంటే విల్ఫుల్ డిఫాల్ట్ లేదు, డెలిబరేట్ డిఫాల్ట్ కూడా లేదు. లేనప్పుడే ఇస్తారు. ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు కానీ ఇవ్వలేనప్పుడు కానీ అది అయిపోయినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంటాక్ట్ ఉంటుంది విత్ రిగార్డ్ టు గివింగ్ ద పెనల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పే చేయాల్సిందే, కంపెన్సేషన్ పే చేయాల్సిందే. ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ద ఇష్యూ. దాంట్లో అది ల్యాబ్స్ అయితేనేమో అసోసియేషన్ ఆఫ్ అలాంటి ఫస్ట్ రైట్ వాళ్ళకి ఇస్తాం, లేదా ఈయన వస్తే ఈయనకి ఇస్తాం కంప్లీట్ చేయడానికి, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. లేకపోతే అది ల్యాబ్స్ అయినా కూడా ఇస్తాం. ఒకటేమో రివకేషన్, రెండోది ల్యాబ్స్. రివకేషన్ అంటే వాడు సరిగ్గా చేస్తలేడు, అలా అలాంటిస్ అందరూ లేదు సార్ 10% అయింది చేసేటట్టు లేదంటే వీ విల్ గివ్ షోకాజ్ అండ్ వాడు చేయలేకపోతే రివోక్ చేసి చెలికిస్తాం. కానీ ఇలాంటి సందర్భాల్లో అసోసియేషన్కే బాధ్యత ఉంటుందా? ఒకవేళ అది మళ్ళీ కంప్లీట్ కాకపోతే కనుక ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? అంటే ఈ ఆస్పెక్ట్లో ఇన్ అడిషన్ టు ద రైట్స్ దే హ్యావ్, మనకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్లో ఏ రైట్స్ ఉన్నాయో అవి ఇంటాక్ట్ ఉంటాయి. కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీషన్ ఈజ్ టాప్ ప్రియారిటీ బికాస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అలాటీస్ అట్ లార్జ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా ఇంపార్టెంట్. లక్కీగా ఏంటంటే మనకు తెలంగాణలో ముఖ్యంగా అంటే ఎర్రస్ట్వేల్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నది, 2 స్టేట్లలో కూడా దేశంలో లేనిది. మీకు 2006లో ఒక ప్లానింగ్ రెగ్యులేషన్ ఒకటి వచ్చింది, డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్, దట్ ఈస్ ద మార్ట్గేజ్ క్లాస్. ప్రతి ప్రాజెక్ట్లో 10% ఆఫ్ ద ఏరియా ఆర్ ద కన్స్ట్రక్షన్ విల్ బి మార్ట్గేజ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లోకల్ అథారిటీ. అది మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాళ్ళకు చేస్తారు. ఒకవేళ కంప్లీట్ చేయనప్పుడు దట్ 10% ఈజ్ మెంట్ ఫర్ దట్. ఇప్పుడు 178 సబ్సెక్షన్ 8 మీరు మున్సిపాలిటీస్ యాక్ట్ చూస్తే వెరీ క్లియర్ ఉంది. దాన్ని ఫోర్ఫిట్ చేసి దాన్ని కంప్లీట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఆ కాంటెక్స్ట్లో రేపు అసోసియేషన్కి ఇచ్చినప్పుడు అది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అది కంప్లీట్ కాకుండా అది ఇవ్వరు. అది దానికోసమే కనుక ఆ స్టాచ్యుటరీ రెగ్యులేటరీ సేఫ్ గార్డ్ ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే 80% ప్రాజెక్ట్ రిజిస్ట్రేషను ఉన్నవే తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్లానింగ్ అథారిటీ అప్రూవల్ ఉంటుంది, డెవలప్మెంట్ అథారిటీ శాంక్షన్ ఉంటుంది. ఈ 2 లేకుండా మేము ఇయ్యాం. సో కాబట్టి దట్ ఈస్ ద అడిషనల్ సేఫ్ గార్డ్ దే హ్యావ్. దట్ ఈస్ అబౌట్ 20 years ago ఇట్ వాజ్ గివెన్ బై అవర్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అండ్ ఈ చట్టం ప్రకారం 10 సంవత్సరాల క్రితం అంటే 2016లో మీకు ఫైనాన్షియల్ సేఫ్ గార్డ్ ఉంది, ఎందుకంటే ఆ పైసలు డిజిగ్నేట్ అకౌంట్కే పోవాలి. అంతేకాకుండా 18 ఇన్ఫర్మేషన్లో ఈజ్ బౌండ్ బై దాట్. ఏ ప్రాజెక్ట్ ప్రమోటర్ ఒక ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. సో ఇది కూడా స్టాచ్యుటరీ రెగ్యులేటరీ సేఫ్ గార్డ్. ఈ 3 సేఫ్ గార్డ్ని వదిలి చేయడం అంటే నేలవిడి సాము చేయటమే. ఖచ్చితంగా ఈ 2 యాక్ట్ని రెస్పెక్ట్ చేస్తూ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అనేది తీసుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ నేను కనుక ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఒక ప్రాపర్టీ కానీ కొంటుంటే కనుక కేవలం రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి సరిపోద్దా, లేకపోతే కనుక ఏమేమి చూసుకోవాలి ఒక బయర్? అసలు చాలా చక్కటి పాయింట్ రేజ్ చేశారు. జస్ట్ రెరా నెంబర్ చూస్తే సరిపోదు. ఇందాక నేను చెప్పినట్లు యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పరెన్సీ, దేర్ బై ఈ 18 ఐటమ్స్తో ఇన్ఫర్మేషన్ తోటి యూ కెన్ టేక్ ఇన్ఫార్మ్ డిసిషన్స్ డ్యూలీ అసెసింగ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే దాంట్లో టైటిల్ ఆస్పెక్ట్స్, అంతేకాకుండా ఎమ్యూనిటీస్, స్పెసిఫికేషన్స్ అండ్ సెపరేట్ ఇవన్నీ ఉంటాయి. లొకేషన్ అంతా మనం లాంగ్ కూడా ఇస్తాం. సో మా నెంబరు రెరా నెంబర్ ద్వారా rera.telangana.gov.in మా వెబ్సైట్ అడ్రస్ పోయి ఆ నెంబర్ చేసినా కానీ, ప్రాజెక్టు నేమ్ చేసినా కానీ ప్రాజెక్టు ఓపెన్ అవుతుంది. సో దాంట్లో 18 ఐటమ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ యొక్క ప్లాను, అప్రూవ్డ్ ప్లాను, శాంక్షన్ ప్లాన్ ఉంటుంది. దాంట్లో మార్ట్గేజ్ ప్లాట్స్ ఏంటి, ల్యాండ్ ఓనర్ ప్లాట్స్ ఏంది, ప్రమోటర్ ప్లాట్స్ ఏంది, ఫ్లాట్స్ ఏంది ఉంటాయి. అది చూసుకోవాలి. దాంట్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తుండు, వాటి స్పెసిఫికేషన్స్ ఏంది, అండ్ దాని టైటిల్ ఏంటి, దాంట్లో ఎంకంబరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, ఛార్జ్ ఏమైనా ఉందా, 10 years మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేటు ఆయన దాని టైటిల్ సర్టిఫికేట్ కూడా ఒకటి దాని మీద ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. అది చూసుకోవాలి. చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టుకొని ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తుండు, ఎప్పుడు ఎన్ఓస్ తీసుకుంటుండు, ఇవన్నీ కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఆ ప్రమోటర్ యొక్క 5 years పాత ఎక్స్పీరియన్స్ కూడా దాంట్లో ఉంటుంది. అండ్ ఆ పాత కంప్లీట్ చేసిందా చేయలేదా, దాంట్లో కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, దీంతో ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి అకౌంట్కే ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ద నెంబర్. మీరు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ చూస్తారు. కానీ కొంతమంది బ్రోకర్లు వీళ్ళు కూడా వస్తారు, అదే మనం ఏజెంట్స్ అంటారు మా దగ్గర. ఆ ఏజెంట్ అడిగినప్పుడు ఆ ఏజెంట్ నెంబర్ కూడా అడగాలి. అది కూడా మీరు దాంట్లో వెబ్సైట్లో పోయి చూసుకోవాలి. మా సేమ్ rera.telangana.gov.in పోతే ఆయన ఏజెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అయినా ఇంకా ఏ ప్రాజెక్ట్ చెప్తుండో ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడాలి. ఇందాక నేను చెప్పినట్టు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని దెన్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఓన్లీ టు ద డిజిగ్నేట్ అకౌంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్.
సో రెరా చట్టం వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయిపోతున్న పరిస్థితి ఉంది. అయినా సరే ఇంకా ఆ మోసాలు అనేవి కానీ లేకపోతే ఆయనకి ఇంకా ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడాలు ఎందుకు ఇంత సిచ్యువేషన్ వచ్చింది? ఇప్పుడు మీరు అట్లా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 10,600 దాకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకో 5,000 దాకానే తగ్గిన కంప్లీట్ అయినాయి. మీకు ఫామ్ 1A సబ్మిట్ చేస్తారు, కంప్లీట్ అవ్వగా సబ్మిట్ చేస్తారు, ఓసీ ఉంటే సబ్మిట్ చేస్తారు. ఈ స్టేట్స్లో అడ్వాంటేజ్ ఉంది, మార్టిగేజ్ క్లాజ్ ఉంది. లేకపోతే కంప్లీట్ చేయకపోతే ఆ 10% రిలీజ్ కాదు. దట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్. కాబట్టి దే విల్ డ్రైవ్ టువార్డ్స్ దాట్. అది కానప్పుడు అసోసియేషన్ వచ్చి ముందు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనకు రెరా అథారిటీ రెగ్యులర్గా ఎస్టాబ్లిష్ అయింది July 1, 2023. సో దాంతో 100% ఆపరేషన్స్ లేనప్పుడు వీళ్ళు ఈ ప్లానింగ్ అప్రూవల్ లేకుండా, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రాపర్గా చేయకుండా కొన్ని డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఆ డిజిగ్నేట్ అకౌంట్లకే ఇవ్వాలి, వేరే దాంట్లోకి ఇవ్వకూడదు. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ ఇవ్వడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ వచ్చిండే ఏజెంట్కి ఇవ్వడానికి లేదు. ఏజెంట్ ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్పెక్ట్ డూ దాట్. అందుకనే ఆయన రిజిస్ట్రేషన్ అడుగుతున్నాం. రిజిస్ట్రేషన్ అడిగినప్పుడు తర్వాత సెక్షన్ 9లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, సెక్షన్ 10లో ఆయన ఏం చేయాలి కూడా ఉంటుంది. ఈ కెనాట్ కలెక్ట్ ఈవెన్ 1 పైసా. సో దే షుడ్ పే ఓన్లీ టు ద డిజిగ్నేట్ అకౌంట్. 70% పోవాలి. మన తెలంగాణలో ఇది అవుతుందని మొన్న 2024లో మేము మరి రివైజర్ సర్కులర్ ఇచ్చినాం. యాక్ట్ సేస్ ఓన్లీ 1 డిజిగ్నేట్ అకౌంట్. బట్ దిస్ అథారిటీ కన్సిడరింగ్ దిస్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఆల్ దట్ వీ ప్రిస్క్రైబ్ నౌ 3 accounts. One is the collection account, second is the specific account designate account, third is the miscellaneous account. సో మీరు వచ్చిన పైసలన్నీ, ఎందుకంటే మేము 70% దాంట్లో డిపాజిట్ చేయాలని యాక్ట్ చెప్తుంది. సో ఆయన అటు ఇటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ కలెక్షన్ అకౌంట్లో 100% వస్తే ఆటోమేటిక్గా ఆటో స్వాప్ ఫెసిలిటీ ఉంది. 70% ఆటోమేటిక్గా ఆ అకౌంట్లోకి పోతుంది. బ్యాంకుది ఏమి ఉండదు. బ్యాంకు అలాంటి ఆపరేషన్ ఉంది. 30% దీంట్లోకి వస్తుంది. ఆ 70% మాత్రం యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ CA వాళ్ళు సర్టిఫై చేయాలి. ఈ ప్రాజెక్టు 10% అయింది కాబట్టి 10% డ్రా చేయాలి. సో ఆన్ సర్టిఫికేషన్ ఓన్లీ యూ కెన్ డూ. ఈవెన్ 30% కూడా ఇదివరకు సైఫనింగ్ చేసేటోళ్ళు యాక్ట్ చెప్తలేదు. ఈవెన్ దెన్ దిస్ అథారిటీ కన్సిడరింగ్ ద డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ వీ ప్రిస్క్రైబ్డ్ దట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ దట్ కెన్ బి యూజ్డ్ అదర్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ ఆ ప్రాజెక్ట్కే, వేరే దాన్ని చేయడానికి లేదు. సో ఆ ప్రొవిజన్స్ పెట్టినాం కనుక ఈ ఫెసిలిటీని రెగ్యులేటరీ మనకు ఆ టైపు సిస్టమ్ ఉంది కనుక మీకు సేఫ్ గార్డ్ చేయడానికి ఆస్కారం ఉంది. కనుక ఖచ్చితంగా మీరు ఆ రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకొని ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకొని ఆ అకౌంట్కి పే చేయాలని కోరుతున్నాను. సో ఇల్లు కొనే ముందు, ప్రాపర్టీ కొనే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అయితే ఒకవేళ నేను నిర్దేశిత గడువులోగా పూర్తి కాకపోతే కనుక అది ఆ ఫ్లాట్, నేను కొన్న ఫ్లాట్ అపార్ట్మెంట్లో అంటే ఇన్ని నెలల ముందే నేను కంప్లైంట్ చేయొచ్చా, లేకపోతే కనుక ఆ గడువు ముగిసిన తర్వాతే మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయాల్సి ఉంటుందా? ఒకటి దీంట్లో ఏముంటుందంటే మనకు ప్రాజెక్ట్ రిజిస్టర్ చేసినప్పుడు రెరా వెబ్సైట్లో ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఉంటుందో, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. జనరల్గా ఈ డేటే ఇస్తారు, కొంతమంది ముందు కూడా ఇవ్వచ్చు, తెలియదు మనం. దాంట్లో స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, స్టేజ్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. మీరు అట్లనే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10% కన్స్ట్రక్షన్ అప్పుడు 10% చేయండి, అంతకంటే ఎక్కువ చేయకూడదు. దట్ ఈస్ మ్యాండేటెడ్. సో వాళ్ళు ఒక నిజంగా మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తారు, యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. దట్ ఈస్ ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందే కట్టిరు, దాంట్లో ముందే తీసుకోండి. సో మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అది ఉంటే దట్ ఈస్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్, యూ షుడ్ డూ. సెకండ్ పాయింట్, ఇందాక మీరు చెప్పినట్లు వాళ్ళకి ఏదైతే కమిట్మెంటు ఈ డేట్లో కంప్లీట్ చేస్తామని అన్నారో చేయలేదనుకోండి, ద అలాటీ కానీ ఆ బయ్యర్ కానీ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ పేమెంట్ బై ద ప్రమోటర్. అంత మొత్తం పేనల్ ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ పోవచ్చు. దానికి ఇంట్రెస్ట్ కూడా మనకు సెక్షన్ 15లో క్లియర్గా చెప్పారు. రూల్ 15లో MCLR అంటే మార్జినల్ క్రెడిట్ లెండింగ్ రేటు, అది ఏదో యావరేజ్ ఉంటుందో అది తీసుకొని ఆ రోజు ఏది ఉంటే దానికి ప్లస్ 2%, జనరల్గా 10.5, 11% వస్తుంటుంది. అది ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిలే అయింది కనుక కొంత కంపెన్సేషను, మెంటల్ స్ట్రెస్ ఏదైనా ఉంటుంది. దానికి ఇంకో కంప్లైంట్ ఫామ్ ఎన్లో చేస్తారు. దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి డిస్ట్రిక్ట్ జడ్జి గారు అది కూడా ఇస్తారు. అది కూడా పేమెంట్ చేయాలి. ఇది టిల్ కంప్లీషన్ అండ్ హ్యాండ్ ఓవర్. ఒకవేళ ప్రాజెక్ట్ ఆ టైం అయిపోయాక ఇందాక మీకు చెప్పినట్లు ఒకటి కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్టుకు అసోసియేషన్ చేస్తుందా, వాళ్ళు చేస్తారా, అది మనం ఇది అథారిటీ అడ్జుడికేట్ చేసి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. లక్కీగా 10% మార్టిగేజ్ ఉంది కనుక దట్ ఈస్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ. యూటిలైజింగ్ దట్ దే కెన్ డూ దట్. సో మామూలుగా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే కనుక నిర్దేశిత గడువులోపు ఏదైతే వాళ్ళు చెప్పారో ఒప్పుకున్న డేట్కు తర్వాత మళ్ళీ కంపెన్సేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. అయితే కంపెన్సేషన్ కూడా అడగవచ్చు. ఓకే, పేనల్ ఇంట్రెస్ట్ అండ్ కంపెన్సేషన్ బోత్, ఇంట్రెస్ట్తో సహా ఎంటైటిల్డ్. ఓకే, అది ఉంటుంది, ఇది ఉంటుంది, రెండు ఉంటాయి. సో ఇంకోటి
కొన్ని ప్రాజెక్టులని కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉంటారు, యాడ్స్ ఇవ్వడం ఇలాంటి, వాళ్ళు కూడా ఏమైనా జవాబుదారీ చేసే అవకాశం ఉంది ఈ రెరా చట్టంలో? దాంట్లో వెరీ క్లియర్, ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ కాకుండా నో అడ్వర్టైజ్మెంట్, నో మార్కెటింగ్, నో సేల్ ఆర్ ఇన్వైటింగ్ పర్సన్ ఫర్ సేల్ ఆర్ ఇన్వైటింగ్ పర్సన్ ఇన్ ఎనీ మేనర్ ఫర్ పర్చేస్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఖచ్చితంగా అందుకని రెరా రిజిస్ట్రేషన్ అవన్నీ చూడాలని చెప్తున్నాం. ఒకవేళ అది డీవియేట్ అయితే మా దగ్గర మేము ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి మేము ఎంఓయూ ఎంటర్ అయినాం. వాళ్ళు డిజిటల్ మీడియాలో జనరల్ డిజిటల్ మీడియా చేస్తుంటారు, అవన్నీ స్కాన్ చేసి వాళ్ళకి నోటీసులు పంపుతుంటారు. దాదాపు 570 దాకా ఇచ్చిన నోటీసులు పంపారు. దాదాపు 172 వాళ్ళు కంప్లై చేశారు. 274కి ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్ చేసేసి మేము షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. వాళ్ళు పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ద అలాట్సిందే, ఎట్టి పరిస్థితిలో రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, వెబ్సైట్కి పోవాలి, చూడాలి, వాటికి మాత్రమే కొనాలి, వేరే వాటికి కొనడానికి లేదు. అట్లా కొంటే మన ప్రభుత్వం ఇచ్చిన 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టాచ్యుటరీ రెగ్యులేటరీ సేఫ్ గార్డ్ని పోగొట్టుకుంటున్నారు 20 years కింద. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, మన రెరా యాక్ట్ ఏదైతే వచ్చిందో ఆర్ఈఆర్డి యాక్ట్ 2016లో వచ్చిందంటే 10 సంవత్సరాలు అయింది. అది ప్రొవైడ్ చేసిన మీకు స్టాచ్యుటరీ ఫైనాన్షియల్ సేఫ్ గార్డ్ని కూడా లూజ్ అవుతారు. థర్డ్, దెర్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆన్ హిస్ పార్ట్. దిస్ యాక్ట్ అండ్ ప్రొవిజన్స్ in a clear manner prescribe the relations between the allotee and the promoter. There are promoter obligations. మీరు సెక్షన్ ఈ యాక్ట్లో చాప్టర్ 3 చూస్తే ఆయన ఆబ్లిగేషన్స్, డ్యూటీస్, ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వాలి. దాంట్లో ఏం డిబేట్ అయినా మా దగ్గర కంప్లైంట్ 1000తో కంప్లైంట్ చేస్తే దట్ విల్ గివ్ ఆర్డర్ టు డూ దట్ వన్. సో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ఇంకా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి రెరా ఎలాంటి బాధ్యత తీసుకుంటుంది, లేకపోతే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎదరైతే ఫ్లాట్లు అంటే ఇళ్ళకి సంబంధించి కానీ లేకపోతే కమర్షియల్గా కానీ? ప్రీ లాంచ్ ఈజ్ ద ప్రొహిబిటెడ్ వర్డ్ ఫ్రమ్ 1/5/2017 ఆన్వర్డ్స్. ఫస్ట్ పాయింట్. అది ప్రీ లాంచ్ అంటారా, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారా, అన్డివైడెడ్ షేర్ అంటారా, లేదంటే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అంటారా, ఇవన్నీ వాట్ ఎవర్ టర్మినాలజీ దట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ విల్ నాట్ ఆల్టర్ ద లీగల్ క్యారెక్టర్ ఆఫ్ ద యాక్టివిటీ. కైండ్లీ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్. డిఫరెంట్ పేర్లతో రావచ్చేమో. దిస్ అథారిటీ విల్ ఎడ్యుకేట్, డెఫినెట్లీ విల్ గివ్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ పనిషింగ్ దోస్ ఫెలోస్. దే కెనాట్ వయలేట్. ఇట్ ఈస్ అఫెండింగ్ ద లెజిస్లేషన్, వెరీ అబ్జెక్టివ్ అండ్ ప్రియాంబుల్ ఆఫ్ దిస్ యాక్ట్. దే కెనాట్ వెంచర్ ఇన్ టు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద అలాటీస్. తక్కువ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని అంటారు. మీరు ప్రీ లాంచ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే, మనకు 2006లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన, ఇందాక నేను చెప్పినట్టు స్టాచ్యుటరీ లీగల్ సేఫ్ గార్డ్ని లూజ్ అవుతుంది. ప్లానింగ్ అప్రూవల్ ఉందంటే 10% మార్టిగేజ్ అవుతుంది. దట్ ఈస్ అగెన్స్ట్ ఫర్ కంప్లీషన్ ఓన్లీ. ఫస్ట్ పాయింట్. సెకండ్, దెర్ ఇస్ ఎ టైమ్ లైన్ టు కంప్లీట్. ఇప్పుడు ఈ రోజున్న మనీ వాల్యూ 10 years తర్వాత ఉండదు. మీరు వాటిల్లో మీకు అది తెలియదు కదా, ఇక్కడ టైం లైన్ తెలుస్తుంది. సో టైంకు నువ్వు ఇచ్చే డబ్బుకు వాల్యూ ఉంటుంది. దట్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నువ్వు ఇచ్చే పైసలు డివైన్ మనీ. ఎందుకంటే ప్రతి మనిషి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. జీవితంలో ఒక్కసారే చేస్తాం ఇల్లు కట్టడం అనేది. మా అంటే ఇంకో 1-2 చేస్తాం. సో మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అన్లైక్ అదర్ గూడ్స్ కొన్నట్టు, పెన్ను కొన్నా, సెల్ కొన్నా, n నెంబర్ ఆఫ్ టైమ్స్ we may buy. But as far as flat is concerned, plot is concerned, once in a lifetime you will do. That is why you will not have any prior experience on that aspect. That is why this act came, to regulate that aspect. మెయిన్గా బయర్స్ కానీ కొనుగోలుదారులు కానీ చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో ముందే కొంటే కనుక ఎస్ఎఫ్టీ తక్కువ రేటుకి వస్తుంది, పూర్తయిపోతే ఎక్కువ రేటు చెప్తున్నారు అని కూడా ఉంటుంది. అలాంటి రేట్స్ మార్చే ఆ కాంటెక్స్ట్ అదే చెప్తాను నేను. ఇప్పుడు టైంని బట్టి మనీ యొక్క వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు కట్టి ఎప్పుడు కంప్లీట్ చేస్తే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా తీసుకురు అనుకోండి, ఎప్పుడు ఆయన అప్రూవల్ తీసుకోవాలి ప్లానింగ్ అథారిటీ, ఎప్పుడు శాంక్షన్ తీసుకోవాలి కాంప్లీట్ అథారిటీ, ఎప్పుడు రెరా రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రెండు ఎందుకంటే మీకు 10% మార్టిగేజ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని వాళ్ళు కాంప్లీట్ అథారిటీకి మార్టిగేజ్ చేస్తారు ఎగెనెస్ట్ ద గ్యారంటీ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఈరోజు కంప్లీట్ చేసిన దానికి 10 years దగ్గర కంప్లీట్ చేసిన దానికి దాని వాల్యూ చేంజ్ అవుతుంది. సో మీకు తక్కువేం చేస్తలేడు, ఓన్లీ డ్యూపింగ్, ఈజ్ ఓన్లీ యాక్చువల్లీ సర్కంవెంటింగ్ క్లవర్లీ అండ్ మిమ్మల్ని తీసుకొస్తారు. దయచేసి 20 సంవత్సరాల కింద మీ దృష్టిలో, మీ శ్రేయస్ దృష్టిలో తీసుకొచ్చిన రెగ్యులేషన్ని మీరు డైల్యూట్ చేయకండి.
10 సంవత్సరాల క్రితం వచ్చిన ఏదే ఆర్ఈఆర్డి యాక్ట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రొవిజన్స్ కూడా డైల్యూట్ చేయకండి. అది ఈ రెండు కూడా హోమ్ బయర్ సెంట్రిక్, ప్లాట్ బయర్ సెంట్రిక్, బెనిఫిషరీ సెంట్రిక్ మీకోసం వచ్చిన చట్టాలు. సో మీరే దాన్ని డివేట్ అయితే మీరు యువర్ సెల్ఫ్ పుట్టింగ్ ఇన్ టు రిస్క్. ప్రీలాంచే కాకుండా నాలా కన్వర్షన్ లేకుండా కూడా కొన్ని అమ్ముతున్నారని కూడా ఈ మధ్య ఫిర్యాదులు వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు మనకు ఆర్ఈఆర్డి యాక్ట్లో ప్రొవిజన్స్ ప్రకారం ఏంటంటే పర్మిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాలా లేకుండా చూడండి అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ చేస్తుండ్రు. అగ్రికల్చర్ విల్ నాట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ యాక్ట్. ఒకవేళ రెరా అనేది హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చేయాలి? రెరాకు సంబంధించిన ఫిర్యాదులు జిల్లా స్థాయిలో ఎలాంటి వ్యవస్థలు ఉంటాయి? దిస్ రెరా అండ్ ఆర్ఈఆర్డి యాక్ట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ ఈస్ ఎన్ఫోర్సబుల్, అప్లికబుల్ త్రూఅవుట్ ద స్టేట్. డిస్ట్రిక్ట్లో చేయటం కోసం ఏదైనా ఉంటే ఒకటి ఆన్లైన్ ప్రొవిజన్ ఉంది, చేయొచ్చు. తర్వాత అడ్జుడికేట్ చేసేటప్పుడు కూడా మీటింగ్స్, వర్చువల్ హియరింగ్స్ ఉంటాయి. ఆన్లైన్లో వాళ్ళు అడిగితే మా వాళ్ళు లింక్ ఇస్తారు, ఆన్లైన్లో అటెండ్ అయ్యి ఇది చేయొచ్చు. ఎందుకంటే ద కంప్లైంట్ ఫీయే 1000 తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద లో కాస్ట్ ఎఫెక్టివ్ కనుక దట్ ప్రొవిజన్ ఇస్ దేర్. చాలా జిల్లాల నుంచి చేస్తారు, అందరూ చేస్తారు, దాని ప్రకారం చేయొచ్చు. అంటే జరిమానాలు విధిస్తున్నారని చెప్తున్నారు, అవి ఎంతవరకు అసలు ఇంప్లిమెంటేషన్కి వస్తున్నాయి? ఎంతమంది చెల్లిస్తున్నారు అసలు? ఇప్పుడు మనకు జరిమానాలు కానీ పేమెంట్స్ కానీ మనం ఇంపోజ్ చేయడానికి ఉంది. సెక్షన్ 40లో వెరీ క్లియర్గా చెప్పారు, ఇంపోజ్ చేసినాక వాళ్ళు పే చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ని ఇంపోజ్ చేయమని చెప్పారు. సో ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనకు దాదాపు 3000 పైన మనం ఇంపోజ్ చేసిన ఇప్పటి వరకు దాదాపు 52 కోట్ల పైన మనం ఇంపోజ్ చేసినాం. 21 crores దాకా దే పెయిడ్. తక్కినన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నాం అండర్ టు ఇన్వోక్ రెవెన్యూ రికవరీ యాక్ట్. పాత ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చా? అంటే ఎప్పుడైతే యాక్ట్ రాకముందున్న ద యాక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసాం 1/5/2016. ఈ ప్రొవిజన్స్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే కంప్లైంట్స్ కానీ వీటన్నిటికీ 1/5/2017. సో అప్పటి నుంచి ఇది యాక్ట్ వస్తుంది. ఆ రోజుకు కంప్లీట్ కాకపోతే అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసిపోతే, కంప్లీషన్ సర్టిఫికేట్ తీసిపోతే దే స్క్వేర్లీ కమ్స్ అండర్ దిస్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ అప్పుడు మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసిన రూల్స్లో కొంత యాంబిగ్విటీ ఉంది. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే రూల్స్లో 1/1/2017 కంటే ముందు ఇచ్చిన పర్మిషన్స్ దీంట్లోకి రావు అన్నారు. కాకపోతే మన రూల్స్ విచ్ ఈస్ కాంట్రాడిక్టింగ్ ద యాక్ట్. సో యాక్ట్ ప్రివైల్స్ ఓవర్ ద రూల్స్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది డిఫరెంట్ స్టేట్స్లో అట్లా అయింది. ఫైనల్గా ఇవన్నీ కేసెస్ ఫైల్ అయ్యి ఒకటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, న్యూటెక్ జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో క్లియర్ కట్గా చెప్పారు. సో ద ప్రాజెక్ట్ విచ్ ఈస్ క్రాసింగ్ 500 square meters or 598 square yards and 8 units squarely comes under this purview. Those projects which have not received the completion certificate or occupancy certificate అవన్నీ రావాలి. దానికి మనం గవర్నమెంట్కు అమెండ్మెంట్ పంపి మనకు మార్చిలో 2025లో మనకు అమెండ్మెంట్ వచ్చి ఇప్పుడు అది కూడా చేంజ్ చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అప్పటి వరకు రాని అన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. iRealty, where vision meets property.